స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓ నమో వెంకటేశాయ. ఇప్పుడు కళ్యాణోత్సవ గృహస్థులందరి చేత కళ్యాణోత్సవ సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వచక్ర శంఖం కటివరదహస్తం ప్రలంభసూత్రం ఉత్పలమాల్యభూషణం స్వర్ణాంబరం రత్నకిరీట కుండలధరం నమామ్యహం శ్రీవేంకట శరణాయకం. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం అసలు యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. జన్మ నక్షత్రే జన్మరాశోజ తస్య మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశిని స్మరించుకోవాల్సినది.
నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణం, మీ యొక్క నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల పరివార బంధుగణముల నామధేయములని స్మరించుకొని మీ మీ ప్రార్థనలు అన్నీ స్వామివారికి విన్నవించుకొని నమస్కరించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శిశిర ఋతువు, కృష్ణపక్షం, పాల్గుణమాసం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలమునందు పాడ్యమి తిథిగా హస్తానక్షత్ర సహితంగా శనివారం నాడు అనగా ఈరోజు స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీభూ సతులతో శ్రీ వెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించేటటువంటి శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా ఈ కైంకర్య విధులను మనం చక్కగా చూస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా మనందరం బాగుండాలని సంకల్పాన్ని చెప్పి ఉన్నారు. క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునేటటువంటి సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటిది లోకా సమస్త సుఖినోభవంతు అనేటటువంటి గొప్ప వాక్యాన్ని జగత్తులో ఉన్న అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో అర్చక స్వాముల వారు చెప్పడం విశేషం. ఇదం బ్రహ్మ పుణ్యమహే బ్రహ్మ పునాతు. ఓం వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాదీశ్వరం బ్రహ్మాద్యర్చితపాద పద్మయుగలం లోకైక నేత్రోత్సవం వాసిష్ఠే సనకాదిభిర్మునిగణే సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయ నమః. శ్రీవెంకటేశం గురుం నిరుపమగురు సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగిరిభక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీ వల్లవారంభాం విఖనో మునిమధ్యమామస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీ చత్రికశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్య ద్విరద వక్త్రాద్యః పారిషద్యః ప్రశత విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే. తే గిరిగం స్మరామి శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంస స్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూః
శ్రీ గోవింద గోవింద గోవిందాత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య స దేవదేవస్య త్రిపదే పురుషోత్తమ సత్రమిదిలాండకోటి బ్రహ్మాండనాయక స్వదేశేషాచలవాత్రః శ్రీ భూమిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమోత్సవకర్మణి సత్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మధుపర్కమాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అవ్యుతార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవతరం కరిషే ఆదౌ కలశారాధనం కరిషే ధారాసు సప్తసు చ మానసేషు సరస్సర్స పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదయిష్యే గుణోమి తత్తాగం సుచరకం సుశర్మా ఇదమా పశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతమభ్యర్చ సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా तेभ्यो इंद्रसवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मर्तस्वस्त्या करके पाञ्चभूतिकमावाहिमि जले सर्वतीर्थजलमावाहिमि मुखे विष्णु मध्ये रुद्रं मूले ब्रह्माणम् आवाहमि कुम्भे ओं भूः वर्णमावाहमि ओं भवः प्रचितसमावाहमि ओं सुवः रक्ताम्बरधरमावाहमि ओं भूर्भुवस्व याजस्पतिमावाहमि गङ्गादि सर्वतीर्थजलान्मा वृणान्मा इदमासरम् पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्य पुष्पैः पूजयामि धूपदीप सर्वोपचारार्थमक्षतं समर्पयामि गुडोपहरणनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि गंगादि सर्वतीर्थजलान्मा सुप्रीतः सुप्रसन्न वरतो भवतो निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृष्ये विश्वक्सेनं सकल विबुध प्रौढ सैन्यादिनादं मुद्रा चक्रे करतलयुगे शङ्खदण्डौ दधारणं मेघश्यामं सुपुलिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं विजितदरुजं सूत्रवत्या समेतम् ओम आग्नेयस्मादिजामहित्वा विश्वे सतात्वं हितोऽनुशम्भो वैराजन्ते सुहृतन्निदत्तां प्रेक्षामधीसो विबुधानामनादिः यामे शस्तां धनितां ददातु पद्माकरमण्डले ओम भूः विश्वक्सेन समावाहमि ओम भुवः शान्तमावाहमि ओम सुवः अरमावाहमि ओम भूर्भुवस्वः अमितमावाहमि नित्य अनपायनमावाहमि तद्दक्षिणे सूत्रवतीम् आवाहमि वामे जयाम् आवाहमि सूत्रवतीं जयास्मिता त्रिविश्वक्सेन सीदमात्रम् पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपं सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरणनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्नमरीचे खचिताङ्ग्रे विघ्नान्धकार सूर्याय विश्वक्सेनाय ते नमः विश्वक्सेन हरेर्भक्ता पूजायां हीनमेव तत् क्षमस्वेति चोक्त्वा तु प्रणामं करयेत् पुनः सूत्रपतिं च यासमि तत्र विश्वक्सेन स सुप्रीत सुप्रसन्न वरतो भवतु श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि न्यूनातिरिक्तदोषनिवृत्तिद्वारा कर्मसाफल्यार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाचतां सुपुण्यहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तोम् अस्तोम् प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्ताम् वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि घोराणि शाम्यन्तु शाम्यन्तु पापानि पापानि शाम्यन्तु शाम्यन्तु एतयः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदम् समूढमस्य पागुं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यां ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः देवे वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृभागं सस्तमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविनोदा द्रविणसस्तुरस्य द्रविनोदा चररस्य प्रंशत द्रविनोदा वीरवती मिषण्णो द्रविनोद्धारासते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रसतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रिदीर्घमायुः अतिथिभ्योरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देव अतिथिः पञ्चजना अतिथिः जातमतिजनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्यामस्तु।
యత్పుణ్యం నక్షత్రం తత్పట్కుర్వేతోపవిశం యదా వే సూర్యముదేతే అత నక్షత్రమతే య సూర్యో గచ్చేత్ యత్ర చ ఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్ కార్య స్యాత్ పుణ్యః కేవ కృతే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రువంతో వైవాహికమోత్సవకర్మణి ఓం పుణ్యాహం పుణ్యాహం భవంతో భ్రువంతో కర్మణి ఓం పుణ్యాహం పుణ్యాహం భవంతో భ్రువంతో కర్మణి ఓం పుణ్యాహం స్వస్తిరింద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతి దదాతు శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రువంతో వైవాహిక మహోత్సవకర్మణి ఓగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రువంతో కర్మణి ఓగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రువంతో కర్మణి ఓగం స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవిమ శరదస్య వీరాః త్రీణి త్రివే దేవానాం వృద్ధాని త్రీణి చందాగుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రువంతో వైవాహిక మహోత్సవకర్మణి ఓం వృద్ధితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భువః తానవోర్జ్య దదాతన మహిరణ చక్షసే యోపశ్యవతమూర్తః తస్య భాజయతే అనః ఉషతీరవ మాతరః తస్మారంగమామవః యస్య క్షయ జన్మద ఆపోజిదాతనః దివిశ్రేయస్త్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమజ బ్రహ్మవర్చసాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ చర్చనిః యపోతాస పునాతుమా పునంతమా దేవజనాః పునంతమనబోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతో పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదేదితో అగ్నే కృత్వా కృతో గుంవ్రణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే బహ్వే స్తనవో వేదపృష్ఠాః తయా వదంత శతమాద్యేషు వయజ్ఞస్యామ పతయోరీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాత ప్రాణిని శిరోమయో భూః జావా పృథివీ పయసా పయోభిః ఋతావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహిమా ఏన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణీమహే య పౌమానేరధ్యేతే ఋషభే సంభృతగం రసం సర్వగం సపోతమశ్నాతే స్వదితం మాతరిస్వనా పౌమానేర్యో అధ్యేతే ఋషభే సంభృతగం రసం తస్మై సరస్వతే దుహే క్షీరగం సర్పైర్మధోదకం పౌమానే స్వస్త్యయనీ సుతుఘాహే పయస్వతే ఋషభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతకం హితం ఇన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పౌమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం చతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నేతే సహమా పునాతో సోమస్వస్త్యా వర్ణస్మీత్యా యమో రాజా బ్రహ్మృణాభి పునాతుమా జాతవేదా మోర్జయంత్యా పునాతో తచ్చం చోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాందిసి దేవార్తుజో మార్జయంతాం దక్షిణాయాం దిజమాసాః పితరో మార్జయంతాం ప్రరీచ్యాంతి సుగా పసవో మార్జయంతాం ఉదయచ్యాంతిస్య పవోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞా సంవత్సరో యజ్ఞితర్మార్జయంతాం అతోదరాధరేర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానీయస్మాత్వాదేశో అనమేవో భవనః యత్వేమహే प्रतितन्नो जुषस्वसन्नयेति द्विपदेशं चतुष्पदे वास्तोष्पदे सगमया संसदाते सक्षीम हिरण्मयगातुमत्या आवह क्षम उत योगे वर्णो यूयं पातस्वस्ति विश्वदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन्न सखा सुसेवये दिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां
निहितोऽस्य जन्तोः समकृतं पश्यत वेतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समितः सप्त जिह्वाः ओ विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्याचमनीयं समर्पयामि सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यदा सुखं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. సమస్తము బాగుండాలని భారతీయ సనాతన ధర్మంలో అందరూ బాగుండాలి అనేటటువంటి సంకల్పం ఎంత అద్వితీయమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మాటో కదా. కావున భారతీయ సనాతన ధర్మమే అందరికీ ఆయువు పట్టు కావాలి. అందులో ఉన్నటువంటి ఒక్కొక్క కైంకర్యం ఆత్మను కట్టిపడేస్తుంది, ఆత్మను భగవదార్పితం చేస్తుంది. కావుననే అట్లాంటి దివ్యమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా పరమాత్మను అంటిపెట్టుకుని ఉండేటటువంటి జీవులకు ఒక గొప్ప విశేషవంతమైనటువంటి కైంకర్యాలుగా మిగిలిపోతాయి. అందుకనే జీవుల యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, తులసీ దళాలను, గంధము, గుణ నైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచపాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. రజత కలశంలోకి సర్వదేవతలను ఆవాహనం చేసి సర్వాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేయడం అనేది కళ్యాణ కైంకర్యంలో ముఖ్యమైనటువంటి విశేషవంతమైనటువంటి ఒక గొప్ప సమయస్ఫూర్తి కలిగినటువంటి విశేష సూచిక. వధూవరుల ఎంపికలోనే చూడవలసినటువంటి లక్షణాలను వేదమే చెబుతూ ఉన్నది. ఉభయుల శీలం, బుద్ధి, ఆచార విచారాలు, గుణరూపాలు, అహింసాచరణం, సత్యమధుర భాషణం, కృతజ్ఞతాభావం, దయాలుత్వం కలిగిండుట, అహంకారం, మత్సరం, ఈర్ష్య, కామక్రోధాలను వర్జించుట, నిర్లోభత్వం, సంఘ సంస్కార గుణం, విద్యాగ్రహణం, సత్యోపదేశమనర్చుట, తరువాత ఇవి రకమైనటువంటి గృహకృత్యమునందలి చాతుర్యం, ఇవి ఉభయులలో కూడా సమానంగా ఉండాలి అని చెబుతున్నది వేదం. ఇన్ని విషయాలను పరీక్షించుట వలన గుణకర్మ స్వభావాల జ్ఞానం పూర్తిగా తేటపడగలదు. ఈ పరీక్షలు జరుపుకొనని కారణాన గృహస్థాశ్రమం అనేది అనేక రకాలుగా నేటి కాలమాన పరిస్థితులను బట్టి ఏ విధంగా గమనం చేస్తూ ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే అయ్యవారికి అమ్మవారికి పోలికేంటి? ఇద్దరూ ఒకటే. రామనామమతనిది రామవు నీవైతేను, చామన వర్ణమతడు చామవు నీవు, వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు, ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలమొకటే. ఆ విధంగా రెండు కళ్ళున్న ఒక్క దృష్టి అన్నట్లుగానే భార్యాభర్తల బంధం ఆ విధంగా గమనం సాగించాలి. అదే వేదోక్తమైనటువంటి ధర్మం. ఓం ఇమర్పయంత్య మనయోహ వీర్యో జోహి జానిర్విబుధా విరాజన్నో తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతో షన్నోన్ని దత్తాం తపసోచి హర్తాం స్వయం వృగ్రే వృతే మృతాయ ఓం భూః శేషమావాహమి ఓం భువః సహస్రశమావాహమి ఓం సువః నాగరాజమావాహమి ఓం భూర్భువస్వః అనంతమావాహమి శేషస్య ఇదమాత్రం. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనికం సమర్పయామి, పుణ్యపుష్పైః పూజయామి, ధూపదీపాది సర్వోపచారణార్థం అక్షతం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శేషాయ మహా సుప్రీతః సుప్రసన్నవరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యతీతిరర్పణాః స్వస్తి పూషాం అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం తర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభువ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనూచరేమ సూర్యా చంద్రమసా వివా
పునర్దతాజ్ఞాతా జనతా సంఘామీమహి స్వస్తయనంతారక్షమరిష్టనేమిం మహద్భూతం పాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రాజ్య శోణావా వివారూహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ధ్రువాసి ధ్రువోయం యజమానోస్మిన్నాయతనే ప్రజయాప సుభిర్భూయాత్ ఘృతేన ద్యావా పృథివీ పూర్వేధా మింద్రస్య చదిరసి విశ్వజనస్య ఛాయా అని వేదోక్తమైనటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుంటే, గృహస్థుని గృహము మానవుని జన్మస్థలమే కాదు, మానవ జీవన నిర్మాణ స్థలము కూడా. ఇది సర్వశ్రేష్ఠ సంస్థ, సర్వజ్యేష్ఠ ఆశ్రమము, ధర్మార్థ కామ మోక్ష సాధన స్థలియు గృహమే, విశ్వ కళ్యాణ మూలాధారము గృహమే. కానీ ఇప్పుడు గృహస్థులు గృహాశ్రమ మహత్వమెరిగి తమ గృహములను ఆదర్శ గృహములుగా తీర్చినప్పుడు, నిజముగా ప్రత్యక్ష స్వర్గము మంచి గృహమే అని తెలిసినప్పుడు ఇది వైదిక సత్యమగును. ఈ సత్యమును ఒక రకరకాలుగా ప్రయోగాత్మకంగా చూచినప్పటికీ కూడా గృహము ఆయతనము, సుఖశాంతి ప్రదస్థానము. ఈ ఆయుతనపతి, గృహపతి, యజమాని, ఈ శబ్దము కూడా గృహ ఆయతన మహిమను సూచించుతున్నది. పుణ్య సుగంధమును వ్యాప్తము చేయు శుభకర్మయే యజ్ఞము, శుభకర్తల గృహమే యజ్ఞరూపము. ఆ గృహపతియే యజమాని, యజ్ఞకర్త ఆ గృహ యజమాని అగును. కుటుంబ పోషణకు గృహ సద్యులసులు, సమగ్ర ఉన్నతికి న్యాయార్జిత ధనము అవసరము. ఈ విధంగా వైదిక కర్మలలో ఉన్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి కళ్యాణ వేడుక అనేది అనేక రకాలుగా చెబుతూ ఉన్నది. అందుకనే నరులను నిర్మించున్నది నారి, గృహ సామ్రాజ్యమునకు సామ్రాజ్ఞి స్త్రీ, పరివారములోని ప్రజల పరిపాలిక స్త్రీ. పరివారమును పటిష్టముగా పవిత్రముగా ఉంచడం అనేటటువంటిది స్త్రీ పాత్ర, కర్తవ్యము కూడా. కావుననే గృహము సువ్యవస్థితమైనప్పుడు గృహ సదస్యులు స్వస్థులు, సమర్థులు, సంయమవంతులు, సహకారులు, సంఘనిష్ట గలవారగుదురు. గృహ నిర్వహణ బాధ్యత అధికముగా స్త్రీది. బయటి వ్యాపారము, ఉద్యోగము, నౌకరీ, చాకరీ పురుషుని పని. గృహ సమృద్ధికి సమున్నతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది లోకంలో స్త్రీ. కావున అట్లాంటి ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అని గీతాచార్యుల వారు అంటూ ఉన్నారు కదా. ఆ విధంగా ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆ విధంగా మనం ఆరాధించినప్పుడు సకల జీవులకు కూడా ఆ అనుగ్రహం కుమ్మరించబడుతుంది అమ్మవారి ద్వారా. ఆ తదుపరి కార్యక్రమంలో ప్రతిసర బంధన కైంకర్యం పనులు వీక్షిస్తూ ఉన్నాం. ప్రతిసరము అంటే దారము. శరీరంలో ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి, ప్రయోగాత్మకమైనటువంటి అనేక అవస్థలతో కూడినటువంటి ఈ శరీరాన్ని అనేక దేహేంద్రియ బుద్ధుల ద్వారా ఈ 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి అనేక రకాలైనటువంటి ఆపదల నుండి కాపాడేటట్లుగా ఆ స్వామిని సర్వదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల వామహస్తానికి ధరింపజేస్తారు. ఎందుకు అంటే మరి భగవంతుడు పురుషోత్తముడు కదా, ఈ కైంకర్యాలు అవసరమా అని మనం ఆలోచిస్తే భగము అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి మనం అందరం కూడా. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రేహ వైరాగ్యస్యాద మోక్షస్య షన్నాం భగ ఇతి రీత. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము, ఈ 6 భగము అంటారు. ఈ భగము అనే 6 ఎవ్వరిలో సంపూర్ణంగా ఉంటాయో అతన్ని మాత్రమే భగవంతుడు అంటారు. అంటే దేవుళ్లకు కూడా నియంత అని అర్థం. నాసదీయ సూక్తంలో చెప్పబడినట్లుగా అసలు ఈ సృష్టికి ముందు ఏమున్నది, భూమండలాలు, ఖగోళాలు, అంతరిక్షాలు, ఈ విశ్వంలో ఏ యొక్క గ్రహము లేనప్పుడు
అంతరిక్షంలో ఏ యొక్క గ్రహ శకటము లేనప్పుడు ఏ విధంగా ఉందో ఆ మహాశూన్యానికి అధిపతి ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. అలాంటి పరమాత్మ 7 కొండల వాడై వైకుంఠ నగరం నుండి దిగి వచ్చి మనందరికీ అనుగ్రహ భాషణం చేయడానికి నిత్య కళ్యాణ మహోత్సవం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ మన కోసం చేయించుకుంటున్నాడు ఈ కళ్యాణాలు. లోక కళ్యాణకారకం అంటే నిత్య కళ్యాణంలోనే చూయిస్తున్నాడు పరమాత్మ యొక్క ఆ ధర్మనిష్ట అనేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం. కాబట్టి మానవులైనటువంటి వాళ్ళందరూ కూడా, స్త్రీ పురుషులిద్దరూ కూడా ఏ విధమైనటువంటి అన్యోన్యతా భావనను కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి అనురాగాన్ని కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి మానసిక స్పర్శతో ఒకరికొకరు ఆరాధించబడుతూ ఉండాలి, ఏ రకమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉండాలి, ఏ రకమైనటువంటి గమనాలతో, ఏ రకమైనటువంటి కట్టుబాట్లతో, ఏ రకమైనటువంటి ఆచారాలతో, ఏ రకమైనటువంటి వైదిక సూత్రాలతో జీవన గమనాన్ని సాగించాలని ఈ రకంగా మనకు స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి మనందరికీ ఆదర్శవంతుడై ఆ ఆదర్శాన్ని అంటిపెట్టుకుని జీవించండి అని మనకు చెబుతూ ఈ విధంగా కళ్యాణమూర్తి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అర్చక స్వాముల వారు అద్వితీయమైనటువంటి మనోభావ జాలాలతో చేసేటటువంటి క్రతులన్నీ కూడా ఒక ఎంతో దీక్షను వహిస్తూ అయ్యవారి యొక్క హృదయ స్థానమునందు స్వామివారిని తమ తమ హృదయాలలో నింపుకున్నటువంటి పరమాత్మను వ్యక్తం చేసేటటువంటి వాక్కు ఏదైతే ఉందో అది తారాస్థాయి భావన. అలా తారాస్థాయి భావనలో చేసినటువంటి ఆ కైంకర్యాలన్నిటికీ ఒక పేరు పెడితే అవి 32,000 సంకీర్తనలుగా అన్నమాచార్యుల వారి నోట వెలువడ్డాయన్నమాట. అది భక్తి అంటే. కాబట్టి భక్తికి భక్తే లక్ష్యం కావాలి, నమ్మకానికి నమ్మకమే బలమైనట్టు భక్తికి భక్తియే లక్ష్యము. ఓం నమో వెంకటేశాయ. ఇంద్ర శుద్ధో నగి శుద్ధాభిరోధిభిః శుద్ధో అర్ఘ్యం విధార్య శుద్ధం విద్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోర్యం శుద్ధో రత్న అనే దాశే కుండే సోమం ఆవాహమి మయి దేవా ద్రవిర్మజంతు మయి రామరేశంత పూర్వరిష్టాస్య మతనువా సువీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకూతి సత్యమన సోమే అస్తు ఏ నోమానిగాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి దేవి ఏ షడుర్వే రుడకృతి విశ్వే దేవాస వీరయధ్వం ఉద్ధన్యమానమస్య అమేద్య ఉపామానం యజమానస్యంతోస్య వానస్సంతు ప్రతి సత్యతస్వర్ణో మాతా పృథివీతోకసాతః పూతహ్యతరేణ సౌమ్యాకృద్వగర్వచనాహోగంతో ఖనపితృమావాహమి రేఖాయం స్కందమావాహమి రేఖా గాయత్ర్య ప్రోక్ష తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి యో యోనః ప్రచోదయాత్ జాతవేదత్రయం గృహీత్వా గురుతప్రతిగతి ప్రజ్వాల్య గురుతప్రత్యేకో గురుతగోనిరగ్నేర్గురుతే సమేద్ధో గురుతమస్యాం గురుతపృషస్త్వా సరేతో భంతే గురుతం పిపన్నస్తు యజ యక్షిదివం ఆయుర్ద అగ్నే హవేశో జుషానో గురుతప్రత్యేకో గురుతగోనిరేది గురుతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదివం ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం పహన ప్రజారన్న మస్మాసు దేహజస్తురోదేదిహనో దురనే అగ్నిగ్రహణపద్ర సతల పుష్పాక్షతాన్ని క్షపేత్ అగ్ని ఆయాహి వితకే గృణానో హవ్యదాతే నిమతా సత్యపరిషే అతిథేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవస్య వితప్రస్వ తత్సవితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి యో యోనః ప్రచోదయాత్ బ్రహ్మజే జ్ఞానం ప్రథమం పురస్తాద్విషయవతః సురుచో దేన ఆవహ స బుద్ధ్రియా ఉపమా అస్య విష్ట సతశ్చ యోని వసతశ్చ భా ఓం భూర్బ్రహ్మా నమావాహమి ఓం వః ప్రజాపతిమావాహమి ఓం సుః పితామహమావాహమి ఓం భూర్భువస్వహిరణ్యగర్భమావాహమి బ్రహ్మణేన మైదమాహం సోమో దీర్ఘం సోమర్వంతమాసం సోమం వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితద్యం సద్వేషం వితుశ్రవణం యో దదాస తస్మై ఓం భూసమమావాహమి ఓం భువర్ యజ్ఞాంగమావాహమి ఓం సువరిందుమావాహమి ఓం భూర్భువస్వచ్ఛంద్రమావాహమి సోమస్య ఇదమాతరం బ్రహ్మణేనమాపాద్యం అర్ఘ్యమాచమన పుష్పగురోపహరం పానీయం సదక్షణకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి సోమమాపాద్యం అర్ఘ్యమాచమన పుష్పం గురోపహరం పానీయం సదక్షణకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధకత్వం నాకస్య పృష్ఠయజమానోత్వం సప్త ఋషిరాగం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష కృష్ణో అస్య ఖరేష్టో అగ్నే త్వా స్వః వేదిరసి బర్హిషే త్వా స్వ బర్హిరసి తృభ్యస్త్వా స్వ దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషయత్వా ఉదా పితృభ్య ఊర్ధ్వ పరిషద్య ఊర్ధ్వాన్ పృథివీం గచ్చదా ఉపాభ్యాం ప్రహరేమ వేతయే పూషాతే గ్రంథిం విశతో ఆదిత్యం వ్యంజమసి ఊర్ణా ప్రసంతవాస్త్రామి స్వాసస్తం దేవేభ్య విష్ణోస్తూపసి ప్రాచ్యం విష్ణోస్తూపోసి దక్షంతో విష్ణోస్తూపోసి పుత్ర
ఏచరవ్యంజనమసి విష్ణోస్తూపసి పశ్చిమ సోదత్తం దేవేభ్య విష్ణోస్తూపసి విష్ణుమావహమి మహావిష్ణుమావహమి సదా విష్ణుమావహమి వ్యాపి నారాయణమావహమి సురతాసి ఘృతాసి ద్రుపాసి తరుణాసి వానస్పత్యోసి దేవేభ్య శుద్ధస్వాం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రతిపత్రయో బ్రహ్మాణమావహమి సోమం ఆవాహమి బ్రహ్మన్నపప్రణే శివజమానవాచం యచ్చాన్ సోమాపః శివజమానవాచం యచ్చాన్ ప్రణయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృథజమానత్వం సప్త ఋషి నాగం సుకృతాం యత్లోకస్తత్ప్రేమం యజ్ఞం యజమానం చ దేహే ఓం ప్రియా కోప ప్రణయతో సవ ప్రణయత్వాపో దేవీ ప్రణయనజ్ఞం సంసాదయంతుః ఇదం మదంతే గుటపృష్టా ఉదాకు సహస్రపోషం యజమానంతి గోవయంతి సవయంత్వం సంవిసంతాన్ దేవీర్విస పాత్రాంతి వెచ్చే సంవిసంతాన్ దేవీర్విస పాత్రాంతి వెచ్చే దక్షిణ ప్రదో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిం ఆవాహయామి ఓం ఇంద్రం ఆవాహమి ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఉత్తర ప్రణదో దైవతీర్థేన ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఓం అగ్నిశోమవావాహమి ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం బ్రహ్మాణమావాహమి ఓం ఇంద్రమావాహమి ఓం వసూనామావాహమి ఓం మరుత ఆవాహమి ఓం రుద్రాణమావాహమి ఆపవస్పృశ్య ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం విక్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానామావాహమి ఓం అశ్వినావాహమి ఓం పూషణమావాహమి ఓం కక్షమావాహమి కక్షదేవత సోమమావాహమి ఔపాసన యజ్ఞమావాహమి యజ్ఞదేవత విశ్వాన్ దేవానామావాహమి సర్వదేవానాం ఆవాహయామి ఆజ్యభాగే ప్రజాపతిచుష్టరూపామి ఇంద్రాయచుష్టరూపామి అగ్నేయుష్టరూపామి సోమాయచుష్టరూపామి అగ్నేయుష్టరూపామి సోమాయచుష్టరూపామి అగ్నిశోమాభ్యాగంచుష్టరూపామి ఓం ప్రజాపతిచుష్టరూపామి ఓం బ్రహ్మణచుష్టరూపామి ఓం ఇంద్రాయచుష్టరూపామి ఓం వసుభ్యోచుష్టరూపామి ఓం మరుద్భ్యోచుష్టరూపామి ఓం రుద్రేభ్యోచుష్టరూపామి అపస్పృశ్య ఓం విష్ణవేచుష్టరూపామి ఓం బృహస్పతియుష్టరూపామి ఓం మిత్రాయచుష్టరూపామి ఓం వరుణాచుష్టరూపామి ఓం ఆదిత్యేభ్యోచుష్టరూపామి ఓం అశ్విభ్యాగంచుష్టరూపామి ఓం పూష్ట్యాచుష్టరూపామి ఓం కక్షాయచుష్టరూపామి ఓం కక్షదేవత సోమాయచుష్టరూపామి ఓం ఔపాసన యజ్ఞాయచుష్టరూపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో చుష్టరూపామి సర్వదేవేభ్యో చుష్టరూపామి ఆజ్యం తిరుప్యతిశ్రయామి చరం తిరుప్యతిశ్రమి అగ్నేర్జ్యోతిరసే సమేతసే స్వాహ వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నేయ నమః ఓం హుతవహాయ నమః ఓం హుతాశ్రే నమః ఓం కుష్ఠవృత్వే నమః ఓం దేవముఖాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం వైశ్వానరాయ నమః ఓం జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవ సవిత ప్రసువా షష్ఠి శతసహస్రాన్యయుతమక్షయమర్భుతమానయాయంత యద్మా ఆత్మా జాతవేదస్య నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధయచాస్మిన్ ప్రజా పశువేర్బ్రహ్మవర్చసేన నాద్యన్ బ్రహ్మన్ సోమన్ యద్వమాదాస్తే అదత స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాదిశానంతమింద్రాయ స్వాహా అగ్నేయ స్వాహా సోమాయ స్వాహా ఓం అగ్ని సోమాభ్యాగ్ని స్వాహా ఓం ప్రజాపతే స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం వసుభ్య స్వాహా ఓం మరుద్భ్య స్వాహా ఓం రుద్రేభ్య స్వాహా అపస్పృశ్య ఓం విష్ణవే స్వాహా ఓం బృహస్పతయే స్వాహా ఓం మిత్రాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం ఆదిత్యేభ్య స్వాహా ఓం అశ్వేభ్యాగం స్వాహా ఓం పూష్ణే స్వాహా ఓం కక్షాయ స్వాహా ఓం కక్షదేవత సోమాయ స్వాహా ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహా ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వాభిగార్య చరం సావిత్రిం కృత్వా వ్యాహృతిం జ్యోతి ప్రదవిగార్యం భూస్వాం భవస్వాం సువస్వాం భవస్వస్వాం అతిథిర్మమగ్గుస్తః హనుమతిర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవశతప్రాసాభిः దేవదేవస శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమనः వైవాహిక మహోత్సవకర్మిణ ఆధారే స్వరమంత్రాక్షర సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అతిథేన మన్నిస్వా హనుమతిర్మ మన్నిస్వా సరస్వతిర్మ మన్నిస్వ దేవసవిత ప్రసుభా ఓం అతో దేవావంతునయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపి స్వాహా ఇతం విష్ణుర్విచక్రమే త్రేదా నదతే పదం సమూఢమస్య పాకం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యా తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజుసఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవేవ చక్షురతతగ్గు స్వాహా తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగ్ం సస్యమంధతే విష్ణోర్యత్ పరం పదగ్గు స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనవతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవశతప్రాసాభిः అగ్నిప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో న గృహ్ణन्तు. ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో
నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము శ్రీ వెంకటపతి ఖడ్గ సహితం కాలాంబుజశ్యామలం లక్ష్మాలంకృత వక్షసంభుజలత చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాన వక్త్రమనిషం శ్రీ వెంకటేశం భజే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీ శాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశ అహంకార మహత వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే
మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్యవర్ణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణ ఇక్షుసురా సర్పి దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమద్రుక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృత భద్రాశ్వకేతకమాలా హిరణ్యకరమణిక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగంధర్వసౌభ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణ గౌతమ కావేర్యానాం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి భగవదాలయే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశతి ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరః కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణే ధర్మ సావర్ణే దక్ష సావర్ణే రుద్ర సావర్ణే బ్రహ్మ సావర్ణే ఇంద్ర సావర్ణే వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయ అభినందనాగార్జున కల్కి భూపాఖ్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్వంస్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తెలే సూర్యమండల పర్యంతం కృతరాశిర్వర్ష సహస్రావసానే ఏకైకత్యల అపకరశనక్రమేణ సర్వరాశి అపకరశన సంహిత కాలే మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామశాంతప వాజపేయ పౌండరీకశ్వమేదాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద బ్రహ్మోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ స్కల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేష ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుతధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య
శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానసాగమోక్త భగవచ్చాస్త్రోక్తమార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరామిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాన్నికుట మకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వ సకల వేదాధ్యాయినీం భార్గవచవనాప్నుబాణౌపవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారనేత్రపత్ర్యారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం విష్ణోః పురాణమహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోకతీశ కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామ అర్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తం సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం తదనంతరం అందరి దేవులను ఆవాహన చేసిన తదుపరి స్వామివారి అయ్యవార్ల యొక్క కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటి సమిధలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఏ రూపంలో ఉంటాయి అంటే అందరి యొక్క భావజాలాలు సాత్విక గుణాలతో నిండినటువంటి దేవతల యొక్క గుణాలన్నీ కలిసినటువంటి కైంకర్యాలే కావున స్వామివారికి అసలైనటువంటి కనిపించకుండా ఉండేటటువంటి ద్రవ్య పదార్థాలు ఆ సూక్ష్మంగా ఉండేటటువంటి శుద్ధ సత్వగుణంతో నిండినటువంటి పదార్థాలే అంటే ఆత్మలే. కావున ప్రతి జీవుడు కూడా ఏమనుకోవాలి అంటే ఏడాదులు గడిచే వెనుదిరిగి చూడ వెలుగేమి కన్నావే వెర్రినా మనస చీకట్లు తొలగించి విభుడిక్కడున్నాడు ఇంకైన కనుదెరువు మోమాట పడక రాలుటెప్పుడో తెలియదు రాలుగాయి మనస రాసలీలలిక ఆపు రంగేలి మనస బ్రతుకు సల్లాపాల బంతులాటలు ఆపి ఘనమైన గమ్యమ్ము చేరవే మనస గిరిమీద గిరులవి చేరుదామాదరి 14 లోకాల పాలకుడు శ్రీహరి నిలిచి ఉన్నాడచట అదే వెంకటగిరి చేరుదామా
ఆ దరి వేడుదామా పరిపరి ఇహపర లోకములకు అది ఒకటే రహదారి. ఆ విధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి గుణాలన్నీ ఒక్కసారి మనం దర్శించినంత మాత్రం చేతనే ఆ శుద్ధ సాత్వికమైనటువంటి భావాలు మనలో కూడి ఇహపర సుఖంలో ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉందో మనం గమనించగలుగుతాం. జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉండేటటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునేటందుకోసమే ఈ జన్మ వచ్చినది. అందుకనే ఆహార విషయమందు, నిద్రా వ్యవస్థ యందు, సర్వమాన ప్రాణ సమూహములలో మానవునికి బుద్ధి ప్రధానము. అన్నింటికంటే గొప్ప పదార్థం ఏంటి అంటే బుద్ధి. అందుకనే గీతలో కూడా ప్రాణులందరి బుద్ధి మనస్సు నేనే అంటున్నాడు. మనస్సు తానే, బుద్ధి తానే అన్నప్పుడు ఇంకా మన కైంకర్యాలు ఏమున్నాయి అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అనేక జన్మములో పొందినటువంటి జ్ఞాన సారాన్ని ఆధారం చేసుకొని జీవునికి జన్మ లభిస్తూ ఉన్నది. కావున అట్లాంటి జన్మ భగవంతునికి సమర్పించడమే అసలైన కైంకర్యం. కావున అట్లాంటి జన్మ కైంకర్యాన్ని వృత్తాంత సహితంగా భగవంతునికి సమత్పూర్వకంగా ఏ విధంగా అర్పిస్తామో ఆ అర్పించే విధానం ఏదైనా కావచ్చు, కానీ అర్పించాలనుకునే భావన ఒకటి ఉంది కదా, అది ఎంతో తారాస్థాయిలో ఉండేటటువంటి ఒక కైంకర్యానికి సమిదలా మారేటటువంటి ఒక సందర్భం అవుతుంది. కావుననే ధర్మరాజుల వారు శ్రీకృష్ణుల వారి దగ్గరికి వచ్చి యుద్ధం సజావుగా సాగింది కదా, యుద్ధంలో విజయం పాలయం కదా, కావున ఒక్కసారిగా తీర్థయాత్రలు చేస్తామంటే ససేమిరా ఒప్పుకోరు శ్రీకృష్ణుల వారు. సరే నేను ఎలాగో రాను, నాకు ప్రతినిధిగా ఒక సొరకాయ అంటే ఆనపకాయ అంటారు కదా, ఆ సొరకాయని తీసుకెళ్ళు, నా గోత్ర సూత్రాదులు అక్కడ ఏ తీర్థానికి వెళ్తారో ఆ తీర్థంలో ముంచి నా గోత్ర సూత్రాదులను చెప్పి నా పేర ఆ విధంగా కైంకర్యం చేయించండి అంటాడు. ధర్మరాజుల వారు అదే పని చేస్తారు. సకల తీర్థాలు తిరిగి ఆ విధంగా చేసిన తర్వాత తిరిగి శ్రీకృష్ణుల వారి దగ్గరికి వస్తారు. స్వామి, నీ గోత్ర సూత్రాదులతో ఈ సొరకాయని నువ్వు చెప్పినట్లుగానే చేశాము అని చెప్పగా అప్పుడు ధర్మరాజు దానిని కోసి పక్కనున్నటువంటి బ్రాహ్మణ పండితులకు వడ్డించండి అని చెప్తారు. వాళ్ళు తిన్న వెంటనే ఒక్కసారిగా బయటికి వెళ్ళగక్కేస్తారు. అదేంటి స్వామి? అప్పుడు చెబుతారన్నమాట శ్రీకృష్ణుడు లోకానికి ఇచ్చే సందేశం. నా గోత్ర సూత్రాలతో దీనిని పావనం చేసినప్పటికీ కూడా, సకల తీర్థాలలో ముంచినప్పటికీ కూడా మరి ఎందుకు తిన్న వెంటనే వాళ్ళు వెళ్ళగక్కేశారు ఈ సొరకాయని అంటే అప్పుడు చెబుతారు, స్వామి శ్రీకృష్ణుల వారు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. నాయన, మనస్సు మారకపోతే, బుద్ధి మార్చుకోకపోతే, ఏ తీర్థంలో మునిగినా, ఏ కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా చేయకపోతే, ఏ కైంకర్యాన్ని చేసినా, ఇదిగో ఈ సొరకాయని ఏ విధంగా అయితే వెళ్ళగక్కారో ఆ విధంగానే తీర్థంలో కాదు నాయన ఉన్నది. ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ కైంకర్యం నిర్వహణలో భాగం పంచుకున్నా మన మనస్సు దాని ద్వారా శుద్ధి కలగాలి. అలా శుద్ధి కావడానికి సహకరించేటటువంటి ఏ కైంకర్యమైనా సాధకునికి అత్యద్భుతమైనటువంటి సాధకంగా మారుతుంది. అలాంటి సాధకంగా మారేటటువంటి ప్రక్రియలో శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి నిత్య కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది ఒక తలమానికమైనటువంటి కైంకర్యంగా, కళ్యాణ మహోత్సవంగా మిగిలి ఉన్నది. కావుననే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరు జగత్ ప్రసిద్ధి చెందినదై ఈరోజు మనం ప్రత్యక్ష వీక్షణంగా తిలకిస్తూ ఉన్నాం. కావున ప్రతి ఒక్క జీవునికి సందేశాత్మకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక విషయాన్ని స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు కర్మలు నువ్వు చెయ్యి, ఫలితం దానికి వదిలిపెట్టు అని వ్యాఖ్యానించాడు. ఈ విశ్వమంతా కూడా అణువు మొదల బ్రహ్మాండం వరకు కూడా సర్వవ్యాపకంగా ఉన్నాడు సర్వేశ్వరుడు. అసలు బ్రహ్మాండమే ఆయన. ఇందులో కంటికి కనపడని సూక్ష్మ జీవుల నుండి అన్ని జీవరాశులు ఆయనలోనే ఉద్భవించి తిరిగి ఆయనలోనే లీనమవుతూ ఉన్నాయి. ఆ సర్వేశ్వరునికి అంతటా అన్నీ తెలుసు. సాధకుడు కర్మను ఆచరిస్తూ ఫలితం భగవంతునికే అర్పించాలి. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో పరమాత్మకుగాక ఇంకెవరికి తెలుసు? ఈ కర్మయోగంలో కోర్కెలు సంపూర్ణంగా వదిలివేసి సదా పరమాత్ముడినే ప్రార్థించాలి. అప్పుడు రాజయోగం యొక్క సిద్ధాంతం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనస్సులో మిదిలే అనేకానేక కాని విషయాలను, ఇంద్రియాలను నియంత్రించుకోవడం, మనస్సు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉండేలా చేయడం, కర్మ ఫలితాన్ని పరమాత్మకు వదిలివేయడం అంటూ అంశాలు ఇందులో అద్భుతంగా పేర్కొనబడ్డాయి. అది రాజయోగి యొక్క లక్షణాలు.
మనస్సును శరీరాన్ని కూడా శుద్ధంగా ఉంచుకోవాలి. గురువుల వద్ద ఆధ్యాత్మిక విషయాలు గ్రహించడం, గ్రంథపఠనం వంటివి చేయాలి. అప్పుడే అది రాజయోగంగా మలవబడుతూ ఉన్నది. అందులోనూ మోక్షం కోసం తపించాలి. పవిత్రంగా జీవిస్తూ భక్తిలో ఏకాగ్రత చూపాలి. చదివిన ఆధ్యాత్మిక గ్రంథాల, ఇలాంటి కైంకర్యాల, నిత్య కళ్యాణ మహోత్సవం లాంటి అద్వితీయమైనటువంటి ఒక కైంకర్యాలను చూస్తూ అనేకసార్లు మనలో మననం చేసుకుంటూ స్వామివారిని ఆవాహన చేసుకుంటూ ఉండాలి. సత్యాన్వేషణకై పరితపించాలి. అప్పుడు పరమాత్మ యొక్క సిద్ధి అందరికీ అబ్బుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం రక్షద్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః మాంగళ్యాధారణం కరోమి. ఓం ప్రజాపతే సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షధ్వం భువనత్రయం. మహీదేవ్యై నమః మాంగళ్యాధారణం కరోమి. మాంగళ్యాధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహ్ణంతోం సుముహూర్తోస్త్వం ప్రతిష్ఠితం అస్త్వం తథాస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరుపుల విసరుచును. పొలయుని నిట్టూరుపుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరుపుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. శోభ్యుష్టో అవయక్ష్మణో వరడగం రానో విహిం రూఢీకం సుహవోణయేతి స్వాహ త్వమగ్న యాస్యాయాసన్ మనసా హితః యాసన్ హవ్యముహిషే
यानो देहि वेशजग्गुस्वाहा प्रजापतिनत्वतेतान्यो विश्वा जातानि परेता बभूवा यत्कामास्ति चुहमस्तन्नो अस्तु वयक्स्यम पतयोरैना गुस्वाहा प्रजापतिर्जगानिन्द्राय वृष्णे प्रायच्छदुग्रपृतनाज्येषु तस्मै समनमन्ता सर्वास उग्रसहव्यो बभूवस्वाहा चित्तं च स्वाहा चित्ते च स्वाहा आकूतं च स्वाहा आकूति च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनच्च स्वाहा सक्वरे च स्वाहा दरसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रथं च स्वाहा विष्णवे स्वाहा पुरुषाय स्वाहा सत्याय स्वाहा अच्युताय स्वाहा अमृताय स्वाहा त्रिये स्वाहा द्वितीये स्वाहा पवित्रे स्वाहा प्रमोधर्ण्ये स्वाहा हरण्ये स्वाहा पौष्णे स्वाहा क्षोण्ये स्वाहा भूस्वाहा भुवस्वाहा भुगं स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अदितिर्ममग्गुस्ताः अन्वतिर्ममग्गुस्ताः सरस्वतीर्ममग्गुस्ताः दे सप्रासाभिः अस्य देवदेवस्य भगवतः नारायणसुते श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकमत्सविकर्मणे लाजो होमं होषे अदितेर्मन्यस्वा नवतेर्मन्यस्वा सरस्वतीर्मन्यस्वा देवस्य वितप्रसुवा इमां लाजनमभिगार्य इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तभक्तिरनुमन्यतान् यं नारुपब्रूतेघ्नो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा त्वाम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेघ्नो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेघ्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अदितिर्ममग्गुस्ताः नवतेर्ममग्गुस्ताः सरस्वतीर्ममग्गुस्ताः देवदप्रासाभिः स देवदेवसत्री श्रीनिवासस्वामिः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकमत्सविकर्मणि सर्वदोषपराचित्तार्थं वैष्णवहोमं होषे अदितिर्मन्यस्वा नवतेर्ममन्यस्वा सरस्वतीर्ममन्यस्वा देवसवितप्रसुभा ओम अतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताप विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य पागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यत यतो वृतानि पस्पते इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति शूरयः तिदिव चक्षुरात् तद्गुस्वाहा तद्विप्रासवैपण्यवजाग्रवागं सस्यमिति विष्णोर्यत्परमवद्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अदितिर्ममग्गुस्ताः नवतेर्ममग्गुस्ताः सरस्वतीर्ममग्गुस्ताः देवदप्रासाभिः स देवदेवसत्री श्रीनिवासस्वामिः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकमहोत्सवकर्मे कर्मसाद्गुण्यार्थमुपरिष्ट अन्तहोमं होषे अदितिर्मन्यस्वा नवतेर्ममन्यस्वा सरस्वतीर्ममन्यस्वा देवसवितप्रसुभा यतस्य कर्मणोत्यरीरिचं यद्वान्यूनमिहाकम् अग्निश्चत्स्विष्टकुर्विद्वान् सर्वज्ञं स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्नये स्विष्टकुटे सुहुता हुता हुतीनां कामानां स्पर्धयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नेयन्नादाय स्वाहा अग्नेयनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवतिष्ठं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोऽनन्ता भूतग्ने तत् पुनराहार्जातवेद विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्वना यों चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशरिष्टेभ्यः स्वाहा वेषजं दुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्ये स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा हृद्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा आश्रावितमत्याश्रावितं एतोऽस्य दिशि मे स्वाहा तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य दिमे मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य दिमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य दिमे चित्तमे पाहि स्वाहा वायोर्ध्ये मे प्राणान् मे पाहि स्वाहा
ब्रह्मणोदिमे बुद्धिमे स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा वोषते वनस्पतिगन्धर्वाप्सरश्चैव भुक्तगुस्वाहा अग्निजनगुस्वाहा वेदिर्जनगुस्वाहा द्योर्जनगुस्वाहा पृथिवीजनगुस्वाहा वोषते वनस्पतिगन्धर्वाप्सरश्चैव जीर्णगुस्वाहा अतः पूर्णाहुतिकालमुहूर्तः ओम सप्तते अग्नि समेत सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्मजन्ति सप्त योनिरापुषस्वा गुरुतेन स्वाहा ऋतदान विद्वान् अष्टगुतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा समिन्द्रेण विश्वेवि देवी वरन्तं देव्यवनभोगच अतिशेषमिन्द्र जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गुस्तः अन्वितेन्वमग्गुस्तः सरस्वतीन्वमग्गुस्तः देवतप्रासादेः पवित्रमसि पवित्रमे भूयः स्वाहा पूर्णमसि पूर्णमे भूयः स्वाहा शतस्य सर्वे भूयः स्वाहा सर्वमसि सर्वमे भूयः स्वाहा अक्षितमक्षेत्ये जुहमे अक्षितमस्य मामे चेष्टा प्राच्यां दक्षिणाय प्रतीच्चाम् उदीच्चाम् ऊर्ध्वायम् अतोदरतहि आपोष्टम युवः पश्चिमतः प्रतिवपरां दक्षिणतः उत्तरतः पश्चिमतो विष्णुः सतमसि दक्षिणतो विष्णुः सर्वते उत्तरतो विष्णुः सर्वते प्राच्यां विष्णुः सतमसि सर्वान् कूर्चान् ग्रन्थेन विसृज्य अपवस्पर्श्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषत यस्तदिवं गच्छतो नो वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देव सतलगं शुद्ध्यन्तां देव सतलं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने त्रयाशं जपदग्ने कस्य पश्यत् त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं दीर्घायित्वाय आपोष्टां यो भुवः तान् वर्ज्य ददातनां हेरणाय शिक्षिते यो वश्यवत मूर्धतस्य भाति देहांशतिर्वमात्रा तस्मरङ्ग मामवः यस्य क्षजन्मजा आपोजदाचनः त्रयाशं जपदग्ने कस्य पश्यत् त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टे प्रोक्ष्य दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्रयाशम् ओंच मे स्वरच्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा शरद्धारोपाग्ने जातवेस्य भगवान् परज्वलतो नमः यत्ते अग्ने तेजस्तिरहं तेजस्विभूयसं यत्ते हरस्तेरागं हरस्विभूयसं मयि मेधां मयि प्रजं मयि अग्निस्तेज ददातु मयि मेधां मयि प्रजां इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योभ्राजो ददातु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्याचमनीयं समर्पयामि सुप्रीता सुप्रसन्न भरतो भवतो यथा स्थानं प्रवेशयामि उच्चवादं क्षेमार्धप्रदागमना च विघ्नेश्वरेण गुरोभारं समर्पयामि आजशेषं समर्पयामि नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवनीयाय महावेद्य नमो नमः काण्डद्वयोपपाद्याय कर्मं ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशाच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमस्ते यज्ञेश्वराय नमः सुप्रिय सुप्रसन्न यथास्थानं प्रवेशयामि कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ओम यन्मन्त्रहीनं ततहीनं भवतु तत्ऋषीणां तपसा पृथिव्या क्षमया देवो मनयो मामाविशन्तां शास्त्रां मे वचि संविशन्तां तस्माकं भूत्ये रयमध्ये पुष्टिमध्ये मनो न भवतु वर्चोभवतु सर्वमस्माकं सम्पदस्तु यन्मन्त्रहीनं ततहीनं भवतु तदृशीणां तपसा पृथिव्या क्षमया देवामनयो मामाविशन्तां शास्त्रं विवच संविशन्तां तस्माकं भूत्ये रयमध्ये पुष्टिमध्ये मनो न भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु सर्वं श्रीभुवनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु శ్రీనివాస కళ్యాణ
మూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వాముల వారి నిత్య కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి అంశము మంగళసూత్ర ధారణ. తదనంతరం స్వామివారికి లాజహోమాన్ని నిర్వహించిన తరువాత చక్కనైనటువంటి మానసిక స్పృహతో కూడినటువంటి నివేదనాపూర్వకమైనటువంటి పూర్ణాహితి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అది సంపూర్ణత్వానికి చిహ్నం అన్నమాట. అందుకనే పూర్ణాహుతి అనేటటువంటి ఒక శబ్దంలోనే సంపూర్ణమైనటువంటి ఒక కైంకర్యాన్ని మనం దర్శించవచ్చు. ఎందుకంటే మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో అనేక రకాల భావజాలాలతో రకరకాలైనటువంటి వ్యవహారాలతో ఒక కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాము అంటే ఆ కైంకర్యంలో తెలిసో తెలియకో దోషాలు ఉంటాయి ప్రభు. కావున వాటిని నీవు సభక్తిపూర్వకంగా నీవే వాటిని స్వీకరించదలసిన దాన్నే స్వీకరిస్తూ మమ్మల్ని అనుగ్రహించు ప్రభు అనేటటువంటి గొప్పదైన సంస్కారవంతమైనటువంటి కైంకర్యమే ఈ యొక్క నివేదనాపూర్వకమైనటువంటి మహోత్సవం. కావున ప్రతి కైంకర్యం వెనుకాల ఒక ఆత్మను అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఒక గొప్ప దీక్ష ఉంటుంది. కావుననే మనం మనఃపూర్వకంగా చేసేటటువంటి కార్యమే కార్యమవుతుంది. అందుకనే యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర ప్రభువుల వారికి చెబుతారు ఒక మాట. అదేంటంటే, నాయనా రామ, మనస్సుతో చేయునదే కర్మ. ఎంత గొప్ప మాట కదండి. మనసుతో చేయునదే కర్మ అంటే మనసు ఎక్కడో పెట్టి మనం చేసే ఏ కర్మ అయినా అది కర్మ కిందికి రాదు. ఎందుకంటే కర్మ అనేది మానసిక స్పృహతో కూడినటువంటిదే కర్మ అంటే. కావుననే అట్లాంటి మనసు పూర్తిగా ఆత్మతో రమింపజేస్తూ కైంకర్యంలో నిమగ్నమైతే దాన్ని కైంకర్యము అంటారు తప్ప మామూలుగా వాచిక రూపేణ చేసేటటువంటిది మాత్రమే కాదు. అనేక రకాలుగా స్పర్శతోటి, దృష్టితోటి, స్పర్శతోటి, తర్వాత ప్రవర్తనతోటి, మంత్రంతోటి, కైంకర్యాలతోటి సభక్తిపూర్వకంగా నిర్వహణ చేసేటటువంటిదే మనఃపూర్వకంగా చేసేటటువంటి సభక్తిపూర్వకమైనటువంటి ఆచారాన్నే మహాకైంకర్యం అంటారు. అట్లాంటి కైంకర్యాలలో ముఖ్యమైనటువంటిది స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం. విచ్చేసినటువంటి భక్తాదులందరి హృదయాలు కూడా ఎంత మనోల్లాసంగా పరిమళించబడుతున్నాయో చూడండి. స్వామివారి కైంకర్యము అంటేనే, స్వామివారి కళ్యాణోత్సవం అంటేనే ఎక్కడున్నా ప్రపంచ నలుమూలాల ఉన్నటువంటి జనులందరూ కూడా ఉత్సాహవంతంగా ఎదురు చూసేటటువంటి వేడుక. కావుననే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి మాట వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం అనేది, స్వామివారు ఆ విధంగా నిర్వహించుకుంటూ ఉండడం అనేది ఎంత విశేషవంతమైనటువంటి ప్రజ్ఞో కదా, ఎంత విశేషవంతమైనటువంటి ఆచారమో కదా. కావున అట్లాంటి ఆచారాన్ని సభక్తిపూర్వకంగా మనమందరం తిలకిస్తూ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు.
విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు Now